హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ సినిమా మస్తు మీ క్లాస్ లైఫ్ వెళ్ళిన టికెట్స్కి స్వాగతం సుస్వాగతం. మన వరప్రసాద్లో ఒక పాట విన్నాను, అదే మిసాల పిల్ల మిసా. ఇది హిందీలో ఒక సాంగ్, మేక్ ఇద్దర్ చలా మే బుద్ధర్ చలా మే ఇద్దర్ చలా కొయ్యి మిల్ గయ్యో. ఆ సాంగ్ కాపీ చూన్ తీసుకొని ఏ మిసాల పిల్ల అంటూ సాంగ్ కొట్టాడు. ఇంకోటి కూడా పాత రిఫరెన్స్ సాంగ్ ఒకటి తాకుతుంది, కానీ సాంగ్ ఎందుకో చాలా బాగుంది. 50 సెకండ్స్ అయినా సాంగ్ బాగుంది. పాత ఏది ఏది మన ఇంట్లో రామయ్య వీళ్ళ కృష్ణ లుక్ ఒకటి పెట్టాడు. ఆ లుక్ కావాలని ఆ లుక్ డిజైన్ చేయించుకున్నాడు, ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణ టైప్లో. కొంచెం కామెడీ బ్యాటర్ అంటే ఇంకా అప్పుడు ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య కాస్త కామెడీ క్యారెక్టర్ అంటే ఇంకా అదిలా కూడా అంటే తన సినిమాలో ఎటువంటి ఎంత పెద్ద హీరో మాస్ హీరో చేసినా కంపల్సరీ కామెడీ చేయాల్సిందే. ఈ సినిమా కూడా ఒక పక్క సిబిఐ ఆఫీసర్, తను సిబిఐ ఆఫీసర్గా ఉంటుంది, ఒక పక్క తన కామెడీ ప్యాక్ లవ్ ట్రాక్ అన్నీ పెట్టి తీశాడు. మీసాల పిల్ల మే ఇద్దరు చల్గా మే ఉదర్ చల్గా అనే సాంగ్ రితిక్ రోషన్ ప్రీతి జింతాన్యా మీద తీశారు. కోయి మిల్ గయా మూవీ సాంగ్ మే ఇద్దర్ చల్ గయా తో మే ఉదర్ చల్ గయా మే కిసి. ఆ సాంగ్ ఇంకో ఆ సాంగ్ రిఫరెన్స్ ఏది ఉందబ్బా, నాకు గుర్తురాట్లు వస్తే పెడతా. టుడే ఈజ్ మై వర్కింగ్ డే ఎక్స్పీరియన్స్. ఎలా అంటే నిన్న ఎలాగో మాకు వీక్ ఆఫ్, నిన్న ఫెస్టివల్ హాలిడే, ఎవరు రాలే. రేపు ఉంటే బాగుండే, ఆదివారం అనిపిస్తుంది. ఆదివారం వస్తే వెళ్ళిపోతాను గ్యారంటీగా డ్యూటీకి, అది మాత్రం పక్క. ఈ వీడియో ఎవరిని ఉద్దేశించి ఎవరిని ఉపయోగించి కాదు, ఎవరిని ఉద్దేశించి కాదు, ఎవరు మా అమ్మ వాళ్ళని చెప్తుంటే ఐఎమ్ రియలీ సారీ. ఎవరినైనా హర్ట్ చేస్తే ఐఎమ్ రియలీ సారీ. వర్కింగ్ ఎక్స్పీరియన్స్ గురించి చెప్పాలి. వర్కింగ్ ఎక్స్పీరియన్స్ గురించి నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో ఒకటి చెప్తా అన్నాను. నా ప్రీవియస్ వీడియోలో పిఎఫ్ ఈఎస్ఐ గురించి చెప్పాను. ఈఎస్ఐ బెనిఫిట్స్ ఏంటి, పిఎఫ్ బెనిఫిట్స్ ఏంటి, ప్రావిడెంట్ ఫండ్ బెనిఫిట్స్ గురించి కూడా చెప్తాను. మీరు ఇప్పుడు ఓ సంస్థలో మీరు జాయిన్ అయ్యారు. ఓ సంస్థలో మీరు జాయిన్ అయినప్పుడు ఏంటంటే, ఫర్ సపోజ్ మీరు ఐటీఐ చేశారు. 10th క్లాస్ 16 ఇయర్స్, బేసిక్గా 15 ఇయర్స్ 10th క్లాస్, అటు ఇటు అవుతే 16 ఇయర్స్. ఐటీఐ 2 ఇయర్స్ 18 ఇయర్స్. లేదు అప్రెంటిస్ పెద్ద కంపెనీ అంటే అప్రెంటిస్ ఒక 1.5 ఇయర్ అయిపోయిందంటే ఒక కంపెనీలో స్టాండర్డ్ జాబ్ అంటే ఒక 19 ఇయర్స్కి ఐటీఐ మీద. ఐటీఐ టు 21 to 23 వచ్చేసరికి ఆ స్టాండర్డ్గా ఆ కంపెనీలు ఉంటే లైఫ్ సెటిల్, ఇక వెనక్కి తిరిగి చూసుకోకలే, లైఫ్ వెళ్ళిపోతుంటుంది. లక్ బాగుంది, మీ డిప్లొమా కంప్లీట్ చేసి మీకు ఏ ఫోర్మెన్ కోటా వచ్చినా, ఫోర్మెన్ కోటాలో జాబ్ వస్తే మీరు పెళ్లి చేసుకుని వైఫ్ సెటిల్మెంట్ చేసుకోవచ్చు ఆ కంపెనీలో. అదే ఐటీఐ బేస్. ఒక స్టాండర్డ్గా ఆ కంపెనీలో ఉండిపోతే మీరు పనిచేసే పనిని బట్టి, మీతో మాట్లాడే విధానం, అవుట్లోళ్ళు మీరు ఇచ్చే రెస్పెక్ట్, డ్రెస్ సెన్స్, అవుట్లోళ్ళతో మనకి ఇచ్చే రెస్పెక్ట్ని బట్టి మన హైప్ అనేది గ్రో అవుతుంటుంది. వర్క్ ఫస్ట్ థింగ్, ఎవరేమైనా పట్టించుకోకూడదు. టు బి ఫ్యాక్ట్ మిమ్మల్ని ఎవడేమైనా అంటుంటే అవతలాడు అది కాబట్టి మిమ్మల్ని అన్నాడుగా, అవతలాడు అది కాబట్టి మిమ్మల్ని అండు కదా. ఎందుకు మీరు పర్ఫెక్ట్గా పని చేసుకున్నారు, సైలెంట్కి వెళ్ళిపోతున్నారు, ఎవరితో ఏం మాట్లాడలేదు, ఎక్కువ తక్కువ మాట్లాడు, కుదిరితే హెల్ప్ చేస్తున్నారు, లేకపోతే హెల్ప్ చేయట్లేదు, అంత మించి ఏం లేదు. హెల్ప్ అంటే జాబ్ ఏంటంటే ఒక పిచ్చోడినే కాబట్టి 140 మందికి ఉద్యోగాలు వేయించి పాపం ఒక 140 మందిలో ఒక 110 మంది ఉద్యోగాలు పోయాయి ఆ సంస్థలో. లేకపోతే ఉంటే ఈరోజు దాన్నే తీసేసేవారేమో, ఎవరికి మాత్రం ఏం తెలుసు. కాస్త వాళ్ళందరితో పోల్చుకుంటే కాస్త బెస్ట్. నేను ఇప్పుడు బాగా ఇంగ్లీష్ మీద ఫోకస్ పెట్టా, ఇంగ్లీష్ రీడింగ్ అండ్ రైటింగ్ మీద పిచ్చ ఫోకస్ పెట్టా. ఎందుకంటే ఇంకా లైఫ్లో పైకి రావాల్సిన మూమెంట్. నాకు నిజం చెప్పిన మీ అందరికి మీ అమ్మ నాన్న అంటే ఇష్టం. ఎంత ఇష్టం మీ అందరికి మీ అమ్మ నాన్న అంటే, ఒక లిమిట్. అవునా? జాబు అనేది ఉంది, మనం సెటిల్ అయ్యి మన అమ్మ నాన్నని చూసుకోవడానికి జాబ్ అనేది ఉంది. అవును కదా? ఒక జాబ్ వదులుకొని మా అమ్మ నాన్న కోసం నేను వచ్చేసాను. మీకు మీ అమ్మ నాన్న అంటే ఎంత పిచ్చుతుంది, నాకు మా అమ్మ నాన్న అంటే ప్రాణం. కానీ ఏం చేస్తాం, అసలు వాళ్ళని చూసుకోవడానికి జాబ్స్ ఉన్నాయి, కానీ వాళ్ళు వదిలేసి ఉండడానికి జాబ్స్ లేదు. ఇది తెలివైన తక్కువ పని, తెలివి తక్కువ పని నాకే అర్థం కాదు. ఇది తెలివైన కూడా తెలివి తక్కువ పని. ఇది ఫ్రాంక్గా చెప్పాలంటే స్టాండర్డ్గా ఉండండి. ఏది ప్లస్ కాదు, ఏది మైనస్ కాదు. మనం చేసిన లెసన్స్ మనకు ఒక నెక్స్ట్ లెవెల్కి ఒక అసెంబుల్ అంటే రీడింగ్ అండ్ రైటింగ్ వస్తే చాలు, సక్సెస్ అనేది మీకే వస్తుంది. వర్క్
స్టెప్ బై స్టెప్ అబ్జర్వేషన్, ఏరియా లొకేషన్ అబ్జర్వేషన్ చేసుకుని పైకి వెళ్ళడమే, అంతమించి ఏం లేదు. పైనంతా ఇంకా దేవుడు మీ చేసే మంచి చెడ్డ అనేది పైన దేవుడు చూస్తాడు. ఈ కలికాలం ఒక 1 year మనం మంచి చేస్తే ఆ మంచి ఎప్పటికైనా రిటర్న్స్ వస్తాయి. అది చెడు చేసాం అనుకోండి, చెడుకు కూడా ఒక టైం ఉంది, 1.5 year 1.5 year. ఇప్పుడు ఇప్పుడు మూచి వీడిసిస్లో నేను 140 నెంబర్స్కి చేసిన దాని గురించి పదే చెప్పుకోకూడదు, కానీ చెప్పుకోవాల్సి వస్తుంది. నేను 140 ఎంప్లాయీస్కి జాబ్స్ ఇచ్చాను. ఇంటర్వ్యూలో 90%, 50% ఆ కంపెనీ. ఆఫ్టర్ 5 years మా కాలేజ్ వాడే నాకు ఫోన్ చేశాడు, శ్రీహరి నేను హైదరాబాద్ వస్తున్నాను అని. జాబ్లో తీసి పడేసింది కంపెనీ. అంటే ఫస్ట్ ఉదయ్ శంకర్ని తీసాడు, ఇంకొకరిని ఏకంగా మెయిన్ వాడు పీకాడు, ఒక పీకాడు, ఏదో గొప్పలు చెప్పుకున్నాను న్యూస్. అలా 110 మంది కుటుంబాలను తీసేశారు, చాలామంది తీసేసింది ఆ కంపెనీ. నేను 2012లో ఫస్ట్ 1 monthకే ఒక ఎదవనైన వ్యక్తిని నేనైతే ఒక ఏడుపు, ఒక మనిషి లేడని బాధ నోటీస్ హయ్యర్ అథారిటీస్కి తీసుకెళ్ళి. అంటే ఆలోచించండి, మనం అనుకుంటాం ఎవడే మనం, కానీ మనలో తెలియనప్పుడు మనకి. ఆ అబ్బాయి కూడా నేను వేరే చోట పనిచేస్తుంటే ఆ ఉదయ్ శంకర్ వచ్చి కంపెనీ, సార్ ఎలా ఉన్నారు సార్, బాగున్నారా సార్ అని. ఉదయ్ శంకర్ నువ్వేంటి ఇక్కడ, నువ్వు కదా అక్కడ ఉండాల్సిందా అన్న. లేదు సార్ రిమూవ్ చేసే జాబ్ నుంచి అని మేము అంటే సరిపత్రాలు రిమూవ్ చేశాడు మమ్మల్ని అన్నాడు. మీరు లేదన్న బాధతో నేను చేశాను. నేను ఒంగోలు కళ్యాణ్ కాలేజ్ సూపర్వైజర్స్ కావాలంటే 2017లో వచ్చాడు. దాంతో 2016లో అతను వచ్చాడు. 2017లో నాకు శ్రీహరి దగ్గర నుంచి ఫోన్ వచ్చింది, నేను హైదరాబాద్ వస్తున్నాను. తీసేశారు కంపెనీ. ఏం చేస్తాం అనుకున్నది అంటే ఇప్పుడున్న దాంట్లో వాళ్ళతో కాస్త పోల్చుకుంటే బెటర్ లైఫ్ చేసిన మంచి మనకు యూటర్న్ వచ్చింది అనుకోవాలి. బాగా చదవడం రాయడం ఫోకస్ మీద పెట్టాను, కాస్త బెటర్గానే ఉంది. నా ప్రయత్నాలు ఏమైనా నేను చేస్తున్నాను, మీ అందరు బ్లెస్సింగ్స్ కూడా కావచ్చు, మీ అందరూ కనిపిస్తుంది. నేను ఒక జాబ్ చూసుకుంటా, అమ్మ నాన్న చూసుకుంటాను నమ్మకం అయితే ఉంది. మంది ఏముంది, నేనైతే ఎవరికి ఏ కీడు చేయలేదు బాబు, అందరికి మంచిగా చేశాను. నాకు తెలివి మాదకుంటే మంచిగా చేశాను. ఆ సంఘంలో కూడా నాకు తెలివి కూడా తెలియదు. మీ అందరు బాగుండాలి, మీతో పాటు నేను బాగుండాలి. సర్వజన సుఖమవద్దు, సర్వేశ్వర సుఖమవద్దు. దయచేసి మీరు స్టాండర్డ్గా కంపెనీలో జాబ్ వస్తే ఆ కంపెనీని చూసుకుంటూ ఉండండి చాలు, అంతకుమించి ఇంకేమద్దు జీవితంలో. థ్యాంక్ యూ వెరీ మచ్.